ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణుని ఆదేశాన్ని అనుసరించి ఉద్ధవుల వారు నందవ్రజానికి వచ్చారు. మధుర నుంచి వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి కృష్ణునిగానే భావన చేస్తూ నందుల వారు అంత గొప్పగా సన్మానించి కుశల ప్రశ్నలు వేసి, మా కృష్ణుడు బాగున్నాడా, మమ్మల్ని తలుచుకుంటున్నాడా, ఆయన పాదాలతో పునీతమైనటువంటి ప్రకృతిని ప్రదేశాలన్నింటిని చూచినప్పుడల్లా మాకు కృష్ణుడే జ్ఞాపకం వస్తున్నాడు. అయినా గర్గాచార్యుల వారు ఆనాడే చెప్పారు నామకరణ మహోత్సవంలో, బలరామకృష్ణులు దేవకార్యం కోసం ఉద్భవించినటువంటి మహానుభావులే తప్ప మానవ మాతృలు కాదు అని ఆనాడే చెప్పారు అంటూ, తాళత్రయం మహాసారం ధనుర్యష్టిమివే భరాట్ బభంజైకేన హస్తేన సప్తాహ మదధాద్గిరిం. కాకపోతే మరి ఏమిటి, కృష్ణుడు సామాన్యుడా, పురాణ పురుషోత్తముడు. ఎందువల్లంటే 3 తాటి చెట్ల పొడవు ఉన్నటువంటి ధనుస్సును, ధనుర్యాగం కోసం ఉంచబడినటువంటి ధనుస్సును, చాలా బలమైనటువంటి బరువైనటువంటి ధనుస్సును ఒక ఏనుగు కర్రను ఏ విధంగానైతే తేలికగా విరిచేస్తుందో అంత తేలికగా ఒక కర్ర పుల్లని విరిచినట్లుగా, ఏనుగు కర్రని విరిచినట్లుగా 3 తాటి చెట్ల పొడవున్నటువంటి ఆ ధనుస్సుని విరిచేశాడు కృష్ణ పరమాత్మ బాలుడయ్యుండి. ఇది సామాన్యులకు సాధ్యమా? బభంజైకేన హస్తేన, ఒకే చేతితో, సప్తాహ మదధాద్గిరిం, ఒకే చేతితో 7 రోజుల పాటు గోవర్ధన గిరిని తన చేతిపై నిలబెట్టి గోకులంలో ఉన్న గోవులను గోపాలకులను మమ్మల్ని అందరినీ సంరక్షించాడు వర్షం నుంచి. మరి అది సామాన్యులు చేయగలిగిన పనేనా? ప్రలంబో ధేనుకోరిష్టః తృణావర్తో బకాదయః దైత్యాః సురాసురజితో హతాః ఏనేహ లీలయ. ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టుడు, తృణావర్తుడు, బకాసురుడు మొదలైన రాక్షసులు సామాన్యులు కాదు. వీళ్ళందరూ దేవతల్ని రాక్షసుల్ని కూడా జయించగలిగిన పరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళని చూస్తే దేవతలే భయపడతారు, ఈ ప్రలంబాసుడు ఇత్యాదుల్ని. అలాంటి వాళ్ళని బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఎంతో లీలగా చంపేశారు. కృష్ణుడు ఎంతోమంది రాక్షస సంహారం, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. ఇది సామాన్యులు చేసే పనేనా? శ్రీ సుఖ ఉవాచ. ఈ విధంగా నందుడు ఆ ఉద్ధవుణ్ణి చూచి కృష్ణుని స్మరించుకుంటూ, ఇతి సంస్మృత్య నందః కృష్ణానురక్తధీః అత్యుత్కంఠో అభవత్తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వలః. ఈ విధంగా మాటి మాటికి ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య లీలల్ని తలుచుకుంటూ నందుడు ఆ కృష్ణుని యందే అనురక్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై మిక్కిలి ఉత్కంఠతకి లోనైపోయి, ప్రేమ అధికమైపోయి శరీరమంతా ప్రేమ ప్రసరించటం చేత ఏం చెయ్యాలో తెలియక అచేతనుడై అలా ఉండిపోయాడు మాట్లాడకుండా. ఇంతసేపు చెప్పి ఆ నందుడు ఇక కృష్ణుని గురించి ఏం చెప్పాలో తెలియక కృష్ణుడితో నిండినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ శృణ్వంత్య శృణ్యవాస్రాక్షీత్ స్నేహస్నుత పయోధర. ఇక పక్కనే నందుల వారి భార్య యశోద ఉన్నది. ఆమె కూడా నందుల వారు చెప్పినటువంటి కృష్ణుని యొక్క దివ్యమైన లీలలన్నింటినీ అక్కడే ఉండి చక్కగా విని, పుత్రుని యొక్క చరితములన్నీ విని కంటి వెంట నీళ్లు అలా జలజలా కారిపోతున్న యశోదాదేవికి స్నేహస్నుత పయోధర, ఆమె కంటి నీళ్ళన్నీ వచ్చి ఆమె హృదయ భాగానంతా తడిపి వేస్తున్నాయి. ఆ విధంగా దుఃఖిస్తోంది. తయోరిత్థం భగవతి కృష్ణే నంద యశోదయోః వీక్ష్యానురాగం
పరమం నందమాహోద్ధవో ముద. ఈ విధంగా యశోదానందులకు కృష్ణస్వామి పట్ల ఉన్నటువంటి అమితమైన ప్రేమభావాన్ని తమ పుత్రుడనే భావనతో వాళ్ళు ఎంతగా భావిస్తున్నారో ఆ విషయాన్నంతా గమనించారు ఉద్ధవుల వారు. ఆలోచించి వారి అనురాగాన్ని పరిశీలించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఉద్ధవుడు ఆనందంతో. ఉద్ధవ ఉవాచ యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద. అబ్బా ఓ నంద, మీరు ఎంత గొప్పవారు! దేహాన్ని ధరించిన ప్రాణులందరిలోకెల్లా మీరే ఉత్తములు, అదృష్టవంతులు. శ్లాఘ్యతమౌ పొగడదగిన వారు, మీకన్నా ఉత్తములైన వాళ్ళు ఈ మానవుల్లో ఎవరూ లేరు. నారాయణే అఖిల గురౌ యత్కృతామతిరీదృశి. అందరికీ గురువు అయినటువంటి ఆ నారాయణుని యందు ఈ విధంగా స్థిరమైన బుద్ధి నిలిపినటువంటి వారు మీరు. ఈ విధంగా జగన్నాథుని యందు స్థిరమైన బుద్ధి నిలిపేవాళ్ళు మానవుల్లో స్థిరంగా నిలపగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మీ పుత్రునిగా భావన చేసి సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే మీ బుద్ధిలో స్థిరంగా నిలుపుకున్నారంటే మీకన్నా గొప్పవాళ్ళు ఈ విశ్వంలో వేరొకరు లేరయ్యా. ఏతౌ హి విశ్వస్య చ బీజయోని రామో ముకుందః పురుషః ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాతే ఇమౌ పురాణౌ. వీళ్ళిద్దరూ పురాణౌ. బలరామకృష్ణులంటే పురాణ పురుషోత్తములే తప్ప సామాన్య మానవులు కాదు. ఈ సమస్తమైన విశ్వానికి ఆధారభూతులు, ప్రధాన కారణభూతులైనటువంటి వారు. బలరాముడు కానీ ఆ శ్రీకృష్ణుడు కానీ ఇద్దరూ పరబ్రహ్మస్వరూపులే తప్ప వేరొకటి కాదు. వారే ఉపాదాన కారణము, నిమిత్త కారణం. అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాతే. ప్రాణులలో ప్రవేశించినటువంటి వారై విలక్షణమైనటువంటి జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగించేటువంటి పరమాత్మ స్వరూపులు వేరెవరో కాదు. ఈ బలరామకృష్ణులే అందరిలో, దేహధారులందరిలో, జీవులందరిలో, ప్రాణులందరిలో కూడా అంతర్యామిగా ఉండే పరమాత్ములు వీళ్లే. ఈ దేహధారుల్ని నడిపించేది కూడా వాళ్లే. యస్మిన్ జన ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాంగతిం బ్రహ్మమయో అర్కవర్ణ. ప్రాణం పోయేటువంటి సమయంలో ఎవరైతే ప్రాణ వియోగ కాలే జన, ఏ జనుడైతే ఆ పరమాత్మయందు, శ్రీకృష్ణుని యందు విశుద్ధం మనః, కల్మషం లేనటువంటి శుద్ధమైన మనస్సుని క్షణకాలం గనక ఆ పరమాత్మయందు లగ్నం చేసినట్లయితే కర్మాశయం ఆశు నిర్హృత్య యాతి. కర్మ సంబంధమైన బంధాలన్నింటినీ ఛేదించుకుని ఆ పరమాత్మ స్థానానికి వెళ్ళిపోతాడు. పరాంగతిం బ్రహ్మమయ అర్కవర్ణ. స్వయం ప్రకాశుడయ్యున్నటువంటి ఆ పరమాత్మయందు లీనమైపోతాడు. ఇతడు కూడా స్వయం ప్రకాశుడైపోతాడు, సాక్షాత్తు బ్రహ్మయందు లీనమైపోతాడు. ఏ జీవుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ పరమాత్మని స్మరిస్తాడో అతడికి పరమాత్ముని యొక్క స్థానం లభిస్తుందని చెబుతున్నారు ఉద్ధవుల వారు. తస్మిన్ భవంతావఖిలాత్మహేతౌ నారాయణే కారణమర్త్యమూర్తౌ భావం విధత్తాం నితరాం మహాత్మన్ కిం వా వశిష్టం యువయోః సుకృత్యం. ఓ నంద, మీకన్నా పుణ్యాత్ములు ఎవరూ లేరు. ఇంతకన్నా మీరు చేయాల్సిన పుణ్యం ఇంకేమీ లేదు. కిం వా అవశిష్టం యువయోః సుకృత్యం. ఇంతకన్నా పుణ్యం మీకు చేయదగింది ఏమి మిగిలి ఉన్నది? ఏమీ లేదు. ఈ లోకానికే కారణభూతుడైనటువంటి ఆ పరమాత్ముని యందు, నారాయణుని యందు మీరు మనస్సు లగ్నం చేశారు. ఆయన మానవునిగా ఎందుకు జన్మించాడు? కారణమర్త్యమూర్తౌ. లోకోద్ధరణ కోసం ఒక వ్యాజంగా మానవ రూపాన్ని ధరించాడు తప్ప ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అటువంటి పరమాత్మయందు భావం విధత్తాం నితరాం, ఎల్లప్పుడూ మిక్కిలి ఆయన యందే మీరు మీ హృదయాన్ని లగ్నం చేశారు. మహాత్మన్, ఓ మహాత్ముడా, ఓ నంద, నీకన్నా పుణ్యాత్ముడు, మీ దంపతుల కన్నా పుణ్యాత్ములు ఎవరైనా ఈ లోకంలో ఉంటారా? ఇంతకన్నా నువ్వు చేయదగినటువంటి పుణ్యం అసలు ఈ లోకంలో ఇంకేమీ లేదు అని చెబుతున్నారు ఉద్ధవుల వారు నందునితో. ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః ప్రియం విధాస్యతే పిత్రోః భగవాన్ సాత్వతాం పతిః.
త్వరలోనే శ్రీకృష్ణుల వారు తప్పనిసరిగా ఈ గోవ్రజానికి వస్తారు. తల్లిదండ్రులైనటువంటి మీకు ఆనందాన్ని కలిగిస్తారు. యదువంశానికి నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి తప్పకుండా ఇక్కడికి వస్తారు. హత్వా కంసం రంగమధ్యే ప్రతీపం సర్వసాత్వతాం యదాహవ సమాగత్య కృష్ణ సత్యం కరోతి తత్. శత్రువుగా తనని భావించేటువంటి కంసుణ్ణి ఆ మల్ల యుద్ధంలోనే ఆ రంగం మీదే ఆ కంసుణ్ణి సంహరించి సమస్తమైనటువంటి యదువంశాన్ని కాపాడినటువంటి వాడు, యదువంశీయులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆ కంసుణ్ణి సంహరించి అందరినీ రక్షించిన సందర్భంలో, ఓ నంద, మీ దగ్గరికి కృష్ణుడు వచ్చి చెప్పాడు కదా, త్వరలోనే నేను వస్తాను, ఇక్కడ కార్యాలన్నీ చక్కబెట్టాలి, ఎవరెవరైతే కంసుని చేత భయపడ్డారో వాళ్ళందరినీ రక్షించాలి, అందరినీ చక్కగా స్థిమితం చెయ్యాలి అని చెప్పాడు కదా. ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు చెప్పిన విధంగానే కృష్ణుడు తప్పకుండా వస్తాడు. కృష్ణ సత్యం కరోతి తత్. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడు అని ఉద్ధవుల వారు నందునితో చెబుతున్నారు. మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యథ కృష్ణమంతికే అంతర్హృది సభూతానాం ఆస్తే జ్యోతిర్వైధసి. మీరు బాధపడద్దు, మీ దంపతులు ఇద్దరు యశోదానందుల్లారా మీరు బాధపడద్దు, మీరు మహానుభావులు. త్వరలోనే ఆ శ్రీకృష్ణ స్వామిని అతి దగ్గరలోనే ద్రక్ష్యథ చూడగలరు. ఆయన ఎవరు? అంతర్హృది భూతానాం ఆస్తి. సమస్తమైన పురాణులకు హృదయంలోనే ఉన్నాడు, మీ హృదయాల్లో కూడా స్థిరంగానే ఉన్నాడు కదా. ఎలా ఉంటాడు ఆయన అంటే, ఒక కట్టెయందు అగ్ని ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా అందరి హృదయాల్లో నిత్య సత్య స్వరూపుడై స్థిరంగా ఉంటాడు ఆ పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మను మీరు దర్శిస్తారు. నహ్యస్యాస్తి ప్రియః కశ్చిత్ నా ప్రియో వాస్త్యమానినః నోత్తమో నాథమో నాపి సమానస్య సమోపివ. ఆ పరమాత్మకు ప్రియుడనేవారెవరూ లేరు, అలాగే ప్రియులు కానివారు ఎవరూ లేరు, అందరూ సమానమే. ఆయన దేహాభిమానం లేనివాడు శ్రీకృష్ణ స్వామి. ఉత్తమ అధమః నా, ఉత్తములనేవాళ్ళు లేరు ఆయన దృష్టిలో, అధములనేవాళ్ళు లేరు, అంతా సమానమే. అలాగే కృష్ణునితో అన్ని విధాల సమానమైన వాళ్ళు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన ఎవరి పట్ల ద్వేషి కాదు, అలాగే ఎవరిని ప్రేమించడు, అందరితో సమానంగా ఉండేటువంటి ధర్మమూర్తి. న మాత న పిత తస్య న భార్య న సుతాదయః నాత్మీయో న పరశ్చాపి న దేహో జన్మ ఏవచ. సమదృష్టి కలిగిన ఆ పరమాత్మునకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, పుత్రాదులు లేరు. ఇదంతా ఆయన కల్పించిన వ్యాజమే. ఆయన పరమాత్ముడు, ఈ లౌకిక బంధాలకు అతీతమైనటువంటి వాడు. ఆత్మీయ న పరశ్చాపి, ఆత్మీయుడనేవాడెవడూ లేడు, శత్రువు అనేవాడు లేడు. దేహ జన్మ ఏవచ, ఆయనకి దేహమే లేదు, జన్మ లేదు. ఇవేమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా ఆయన మాయతో చూపిస్తున్నాడు తప్ప నిజానికి ఆయన మానవ మాతృడు కాదు. నాస్య కర్మవాలోకే సదసన్మిశ్రయోనిషు క్రీడార్థసోపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే. ఆయనకి అసలు కర్మ అనేది అంటుతుందా? ఆయనకి ఏ కర్మ అంటదు. ఆయన ఒక లీల కోసమే ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు. ఆయన దేవతల్లో ఉన్నాడు, మానవుల్లో ఉన్నాడు, పశువుల్లో ఉన్నాడు. ఆయన లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడా లేదు. కానీ ఒక క్రీడ కోసం, ఆనందం కోసం, సాధువుల్ని రక్షించటం కోసం ఈ విధంగా మానవ మాతృనిగా మనకు కనిపిస్తున్నాడు కృష్ణునిగా. కానీ ఆయన లోకనాథుడు, జగన్నాథుడు, పరబ్రహ్మస్వరూపుడు. ఆయన సత్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్ క్రీడన్నతీతోత్ర గుణైః సృజత్యవతి హంత్యజః. ఆయన జన్మే లేనివాడు, గుణరహితుడైనటువంటి వాడు. ఆయనే మాయాగుణములు ఉన్నాయి ఆయన దగ్గర, సత్వ రజస్తమో గుణములనే మాయాగుణములు. నిర్గుణుడైనటువంటి ఆయన ఈ గుణములను ఆధారంగా చేసుకుని సృష్టి స్థితి లయము అనే వాటిని నడిపిస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. మాయా మానుష విగ్రహస్వరూపుడై ఉద్భవిస్తూ ఉంటాడు. సత్వగుణంతో రక్షిస్తాడు, రజోగుణంతో సృష్టిస్తాడు,
తమో గుణంతో సంహరిస్తాడు. ఈ మాయాగుణాలన్నీ ఆయనే విస్తరింపజేస్తూ ఉంటాడు. యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తే వాహం ధియా స్మృతః. తిరిగేటువంటి ఒక చక్రం మీద మనం కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు భూమి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనం తిరుగుతూ ఉంటాం చక్రం మీద, కానీ భూమే తిరుగుతోందా అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అలాగే పరమాత్మకు కూడా కర్తృత్వం అనేది లేదు, ఉన్నట్టు ఒక మాయగా కనిపిస్తూ ఉంటుంది. అన్నింటికీ కర్త ఈ మనస్సే అయినప్పటికీ కూడా జీవుడు ఏమనుకుంటాడంటే నేనే కర్తని, నేనే భోక్తని అని భ్రమిస్తూ ఉంటాడు. అది నిజం కాదు అని తెలియజేస్తున్నారు. యువయోరేవ నైవాయం ఆత్మజో భగవాన్ హరి సర్వేషాం హ్యాత్మజో ఆత్మ పితామాత స ఈశ్వర. కేవలము శ్రీకృష్ణుడు మీ ఒక్కరికే పుత్రుడు కాదు, మీకు పుత్రుడిగా కనిపిస్తున్నాడు అంతే తప్ప మీ ఒక్కరికే సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన పరమాత్ముడు శ్రీహరి. సర్వేషాం ఆత్మజ, అందరి యొక్క ఆత్మలయందు ఉండేటువంటి వాడు. పితా మాత స ఈశ్వర, ఈ సృష్టి అంతటికి ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే పరమాత్మ. దృష్టం శ్రుతం భూత భవద్భవిష్యత్ స్థాస్నుశ్చరిష్ణు మహదల్పకంచ వినాచ్యుతాద్వస్తుతరాం న వాచ్యం స ఏవ సర్వం పరమార్థభూతః. విన్నది గాని, చూచింది గాని, భూతకాలం గాని, వర్తమానం గాని, భవిష్యత్తు గాని, స్థావరములు గాని, జంగమములు గాని, పెద్దవి గాని, స్వల్పమైనవి గాని, వీటిల్లో పరమాత్ముడు లేని చోటు లేదు. అణువు మొదలు బ్రహ్మాండం దాకా వ్యాపించి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ విశ్వంలో స్థిర చరములలో అన్నిటి యందు ఉన్నటువంటి వాడే ఆ పరమాత్ముడు. ఆయన్ని నిర్వచించి చెప్పటం దుర్లభం. మీ పుత్రుడు మాత్రమే కాదు ఆయన, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. సయేవ సర్వం పరమార్థభూతః. ఈ సృష్టి అంతటికీ పరమోత్కృష్టమైనటువంటి ఆధారభూతమైనటువంటి ప్రయోజనవంతమైనటువంటి ఒక స్వరూపమే ఆయన. అతడే సర్వమై వెలుగొందుతూ ఉన్నాడు. అతడు కేవలం మీ పుత్రుడు మాత్రమే కాదు అని ఉద్ధవుడు చెబుతున్నాడు. ఏవం నిశాస బ్రువతోర్వ్యతీత నందస్య కృష్ణానుచరస్య రాజన్ గోప్య సముత్థాయ నిరూప్య దీపాన్ వాస్తూన్ సమభ్యర్చ్య దధీన్యమంధన్. ఈ రకంగా ఉద్ధవుడు నందుడు సంభాషించుకుంటూ ఉండంగానే ఆ రాత్రి గడిచిపోయింది. ఆ నందుడు కృష్ణుని యొక్క అనుచరుడు స్నేహితుడైనటువంటి ఈ ఉద్ధవుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగానే, ఓ పరీక్షిత్ మహారాజా, ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారకుండానే తెల్లవారుజామున గోపికలు మేల్కొన్నారు. నిరూప్య దీపాన్, దీపాలు వెలిగించారు. వాస్తూన్ సమభ్యర్చ్య, ఇంటి ముంగిటి యందు చక్కగా నీరు చల్లి శుభ్రం చేసి ముగ్గులు పెట్టారు. దధీన్యమంధన్, పెరుగు చిలుకుతూ ఉన్నారు. తెల్లవారుతూ ఉన్నది, పెరుగు చిలికే శబ్దం వినిపిస్తోంది. తాదీపదీప్తైః మణిభిర్విరేజుః రజ్జూర్వికర్షత్ భుజకంకణస్రజః చలన్నితంబస్తనహార కుండలత్విషత్కపోలారుణ కుంకుమాననాః. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, దీపముల యొక్క వెలుగులో వాళ్ళు ధరించినటువంటి ఆభరణముల యొక్క కాంతి, ఆభరణముల యందున్న మణుల కాంతి ఇంకాస్తగా మిలమిలా మెరిసిపోతూ ఉన్నది. వాళ్ళ భుజములకు అలాగే చేతులకు ధరించినటువంటి కంకణాలు వరుసలు గట్టి ఉన్నాయి. ఎన్నో వరుసలు ఉన్నాయి ఆ కంకణాలన్నీ. అదేవిధంగా వాళ్ళు పెరుగు చిలుకుతూ ఉంటే వాళ్ళ దేహమంతా కదులుతూ ఉన్నది. హృదయ భాగం కానీ, వారి మెడలో ధరించినటువంటి హారములు కానీ, చెవులకున్నటువంటి ప్రకాశించే కుండలాలు, ఆ కుండలాల కాంతుల వల్ల వాళ్ళ కపోల భాగాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా స్వేద బిందువుల చేత వారి నుదుట ఉన్నటువంటి కుంకుమ కూడా, హృదయమునందున్నటువంటి కుంకుమ అంతా కూడా స్వేదం వల్ల అలా అలా కొంత కొంత చెదురుతున్నట్లుగా ఉంది. అరుణ కుంకుమాననాః, ఎర్రనైనటువంటి కుంకుమతో ప్రకాశించేటువంటి ముఖములు కలిగిన వారై స్వేద బిందువులు ముఖం మీద కలిగి వాళ్ళు పెరుగు చిలుకుతూ ఉన్నారు. ఉద్గాయతీ నామ రవింద లోచనం
వ్రజాంగనానాం దివమస్పృశత్ ధ్వని దధ్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతో ఏన దిశామమంగళం. వాళ్ళు పెరుగు చిలుకుతూ గోపికలు ఏం చేస్తూ ఉన్నారు? ఉద్గాయతీ నామరవిందలోచనం, పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని గురించి చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వ్రజాంగనానాం దివమస్పృశత్ ధ్వని, వాళ్ళు పాడేటువంటి పాటల యొక్క శబ్దము, పెరుగు చిలికేటువంటి శబ్దము, వారి దేహమునన్నటువంటి అలంకారముల యొక్క ఆభరణముల యొక్క ధ్వని, ఈ ధ్వనులన్నీ కలిపి ఆకాశాన్ని అంటే విధంగా ధ్వని వస్తోంది. దివమస్పృశత్ ధ్వని అంతరిక్షం దాకా వ్యాపించింది. దద్ధనశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో, వాళ్ళు పాడే పాటలతో ఆభరణాల శబ్దాలతో పాటు పెరుగు చిలుకుతూ ఉంటే పెరుగు చిలికే శబ్దం కూడా కలుస్తూ ఉన్నది. నిరస్యతే ఏన దిశామమంగళం, మంగళకరమైన ధ్వనుల చేత దిక్కులలో ఉన్నటువంటి సమస్తమైన అమంగళాలు పోయి శుభాలు కలుగుతున్నాయి. దిక్కుల యొక్క అమంగళములన్నీ పోయి అంతటా మంగళము వ్యాపిస్తోంది. భగవద్యుదితే సూర్యే నందద్వారి వ్రజౌకసః దృష్ట్వా రథం శాతకౌంభం కస్యాయమితి చాబ్రువన్. తెల్లవారింది, నందుల వారి ఇంటి ముందు బంగారుమయమైన రథాన్ని చూచారు గోపికలు. ఎవరొచ్చారు? ఈ బంగారు రథం మీద దృష్ట్వా రథం శాతకౌంభం కస్యాయమితి, ఇది ఎవరిది ఇది ఎవరిది అని అందరూ అడుగుతున్నారు. ఆ గోపాలకులు అడుగుతున్నారు, గోపికలు అడుగుతున్నారు. గోపికలు ఏమని భావన చేస్తున్నారంటే, అక్రూర ఆగత కింవ యఃకంసస్య అర్ధసాధక, అక్రూరుడు ఏమైనా వచ్చాడా మళ్ళీ కంసుని యొక్క ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం మన దగ్గర నుంచి శ్రీకృష్ణుల వారిని తీసుకువెళ్ళిపోయిన అక్రూరుడు మళ్ళీ రథం మీద వచ్చాడా? ఏననీతో మధుపురీం కృష్ణ కమలలోచన, ఆ అక్రూరుడి చేతేగా కృష్ణుడు మధురకి తీసుకువెళ్ళబడ్డాడు. ఆ అక్రూరుడు మళ్ళీ ఇక్కడికి దాపురించాడా ఏమిటి అన్నట్లుగా చూస్తున్నారు. కిం సాధయిష్యత్యస్మాభిః భర్తుః ప్రేతస్య నిష్కృతిం ఇతి స్త్రీణాం వదంతీనాం ఉద్ధవోగాత్ కృతాన్నికః. ఇంకా అక్రూరుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం? కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. కంసుడు కాస్త మరణించాడు. ఆ చచ్చిపోయినటువంటి కంసుడికి మన చేత పిండ ప్రదానాలు ఏమైనా చేయించడానికి వచ్చాడా ఈ అక్రూరుడు? అంటే అక్రూరుని మీద ఒక విధమైనటువంటి ఆక్రోశం కలిగింది గోపికలకు. ఎందువల్ల అంటే కృష్ణుణ్ణి తమ నుంచి దూరం చేశాడు అక్రూరుడు అనే భావన. అందువల్ల వాళ్ళు కంసుడు ఎలాగూ మరణించాడు, శ్రీకృష్ణుడేమో అక్రూరుడు తీసుకుని వెళ్ళిపోయాడు, ఇంకా ఎందుకు రావటం ఇక్కడికి వ్యర్థంగా, చనిపోయినటువంటి కంసుడికి పిండ ప్రదానాలు మన చేత చేయిస్తాడా ఏమిటి అని కాస్త వ్యంగ్యంగా గోపికలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఉద్ధవుడు ప్రాతకాలంలో చేయదగినటువంటి చక్కటి కార్యములన్నీ ముగించుకుని స్నాన సంధ్యావందనాదులన్నీ పరిపూర్తి చేసుకుని గోపికలు ఉన్న చోటికి వచ్చాడు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 46వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 47వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుక ఉవాచ తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః ప్రలంబ బాహుం నవకంజలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసన్ ముఖారవిందం మణిమృష్ట కుండలం. ఈ గోపికలు ఆ వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి చూచారు. ఆ ఉద్ధవుడు ఎలా ఉన్నాడు? కృష్ణానుచరం, కృష్ణుని సేవకుడు. ప్రలంబ బాహుం, పొడవైనటువంటి పెద్ద పెద్ద చేతులు కలిగిన వాడు. నవకంజలోచనం, పద్మంలాగా ఎర్రనైనటువంటి చక్కని నేత్రములు కలిగిన వాడు. పీతాంబరం, పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. పుష్కర మాలినం, పద్మముల యొక్క మాలను ధరించి ప్రకాశిస్తున్నాడు. ముఖారవిందం మణిమృష్ట కుండలం, మణులతో పొదిగినటువంటి ప్రకాశవంతమైన కుండలాలతో నిండినటువంటి ముఖారవిందం, పద్మం లాంటి ముఖం కలిగి ఉన్నాడు ఆ ఉద్ధవుడు. అలాంటి ఉద్ధవుణ్ణి గోపికలు చూచారు. చూచి శుచిస్మితాః కోయమపీత్య దర్శనః కుతశ్చ కస్యాచ్యుత వేషభూషణః ఇతి స్మ సర్వాః పరివవృరుత్సుకాః తముత్తమ శ్లోక పదాంబుజాశ్రయం. వెంటనే ఆ ఉద్ధవుణ్ణి చూసినటువంటి గోపికలు, ఎవరితను ఎంతో మనోహరమైన రూపం కలిగి ఉన్నాడే,
నవ్వుకుంటున్నారు వాళ్ళు. అచ్యుత వేషభూషణ, కృష్ణుడు ఏ విధంగా అయితే వేషాన్ని ఆభరణాలను ధరిస్తాడో అలాగే ధరించి ఉన్నాడే, కొంచెం కృష్ణుని యొక్క అలంకారాలతో సామ్యం ఉందే ఇతనిలో అని వాళ్ళు ఉత్సుకతతో కృష్ణుని సందేశం తీసుకువచ్చిన వాడే ఇతను అనేటువంటి భావంతో తముత్తమ శ్లోక పదాంబుజాశ్రయం, ఉత్తమమైన చరిత్ర కలిగినటువంటి కృష్ణుని యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి పరమ ఏకాంత భక్తుడైనటువంటి ఆ ఉద్ధవుని యొక్క సమీపానికి గోపికలందరూ వచ్చి, అయ్యో ఇతడి అలంకారం కానీ ఇతని స్వరూపం కానీ చూస్తే అచ్చు కృష్ణుని వలె ఉన్నాడే అని భావన చేస్తూ అతని చుట్టూ చేరి అతడు ఏం చెప్తాడా అని వినబోతూ ఉన్నారు. మరి ఆ ఉద్ధవుడు కృష్ణుని యొక్క సందేశాన్ని గోపికలకు ఏం చెప్పాడో ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.